హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి హెల్త్ని ఇంకా పాడు చేయాలని, ఆనందభైరవిని స్ట్రెస్కి గురయ్యేలా చేయాలనుకున్న అనన్య ప్లాన్ని గట్టిగా తిప్పికొడుతుంది ప్రీతి. అనన్య ప్రీతికి నిజం తెలియదేమోనని, నేను ఈ ఇంటి కోడల్ని, రోహిత్ భార్యని అని చెప్పడంతో నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అని ప్రీతి ఓపెన్ అప్ అయిపోతుంది. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా షాక్లో చూస్తూ ప్రీతి వాళ్ళని అర్థం చేసుకున్నందుకు, ప్రీతి వాళ్ళని ఎంత అభిమానిస్తుందో తెలుసుకున్నందుకు ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా ప్రీతి ఆనందభైరవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, మీరు ఈ ఇంటి దేవత, ఈ ఇల్లు దేవాలయం, అలాంటి ఇంట్లో నాకు అడుగు పెట్టడానికి చోటు ఇచ్చారు. నాకు అంతకు మించి ఇంకొక వరమేమీ అవసరం లేదు. ఆ అనన్య ఆటలు నేను కట్టిస్తాను. మీరు ఈ విషయంలో ఎలాంటి కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇంక ప్రీతి చెప్పడంతో అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా దర్శన్ తన రూమ్లో ఇంక కొన్ని ఫైల్స్ కోసం వెతుకుతూ ఉంటే పాపం శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. వచ్చి "ఆ, ఏం వెతుకుతున్నారు" అని అడుగుతుంది. "ఏం లేదు." "అవును శరణ్య, ఇప్పుడు ఎలా ఉంది నీకు? హెల్త్ అంతా బాగానే ఉందా? అమ్మ గురించి ఆలోచిస్తూ నీ గురించి నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ శరణ్య" అని అంటారు. "అయ్యో, దానికి సారీ ఎందుకండి? అవును, మీరు నాతో ఆ రోజు ఏదో మాట్లాడాలి అన్నారు. లహరికి ఒడిబియ్యం పోసే రోజు నాతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు. కానీ అప్పుడే జరగకూడదంతా జరిగింది. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి" అని అడుగుతుంది పాపం శరణ్య. ఇంక వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట దర్శన్. "అంటే అది ఇప్పుడు చెప్పే విషయం కాదు, నేను తర్వాత చెప్తాను" అంటారు. "లేదండి, ఇప్పుడే చెప్పండి" అని అంటుంది శరణ్య. ఇంక దర్శన్ పాపం ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా శరణ్యకి అదే టైంలో కళ్ళు తిరుగుతుంది. ఇంకా అలా శరణ్య పడిపోబోతుంటే వెంటనే శరణ్యని పట్టుకుంటాడనమాట దర్శన్. వెంటనే దర్శన్ శరణ్య కళ్ళల్లోకి చూస్తూ, "ఐఎమ్ సో సారీ శరణ్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను" అని అంటారు. "అయ్యో, మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు" అని అంటుంది. "లేదు శరణ్య, యు డిజర్వ్ ద సారీ ఫ్రమ్ మైన్. నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నాకే తెలుసు, ఎంత టార్చర్ పెట్టానో నాకే తెలుసు. ఒక్కొక్కసారి నువ్వు ఈ ఇంట్లో కేవలం ఆస్తుల కోసమే అడుగు పెట్టావని ఒకసారి, సమీరాని ప్రేమిస్తూ ఒకసారి, నాకు నచ్చినప్పుడు ఒకసారి, నచ్చినప్పుడు ఒకసారి, ఎప్పుడైనా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. అయినా నువ్వు భూదేవంత సహనంకో, ఎప్పటికైనా నేను మారుతానని, నిజం తెలుసుకుంటానని నన్ను ఓపికతో భరించావు. నేను ఏం చేసినా సహించావు. నేను ఇంట్లో నుండి నిన్ను బయటికి గెంటేసినా వెంటనే నువ్వు నన్ను ప్రేమగా, నా తప్పేమీ లేదు, నువ్వు తప్పు తెలుసుకున్నాక ఆయనే వస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నావు. ఈ విషయాలన్నీ చూస్తుంటే నిజంగా నాపై నాకే అసహ్యం ఇస్తుంది. కానీ శరణ్య, ఒకటి మాత్రం నిజం, ఇకపై నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నువ్వు నా ప్రాణం శరణ్య. ఐ ఐ లవ్ యూ" అని అంటాడు. ఒక్కసారిగా శరణ్య పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా దర్శన్ శరణ్యని హక్ చేసుకోవడంతో ఇంకా శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, "ఏవండి, మనం ఎప్పుడు అత్తయ్య గారి గురించే ఆలోచించాలి, అత్తయ్య గారి మంచి గురించే ఆలోచించాలి" అని అంటుంది. "ఖచ్చితంగా ఈ ఫ్యామిలీని ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడకుండా చూసుకునే బాధ్యత మనది" అని ఇంకా హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకొని దర్శన్ శరణ్యకి తన మనసులో ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది ఇలా ఉండగా అనన్య కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఎలా అయినా ఈ ఫ్యామిలీని నాశనం చేసేయాలి. ఎందుకంటే ఆ ప్రీతికి ఇన్ని రోజులు తెలీదు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ప్రీతికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఆ ప్రీతి నన్ను ఏమి చేయకుండా ఉందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళ జుట్టు నా చేతిలో ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది, నేనే వాళ్ళకి బానిసలా బ్రతుకుతున్నానని. ఖచ్చితంగా వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి లేపేయాలి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా అనన్య అప్పుడే కరెక్ట్గా ఒక ప్లాన్ గుర్తొస్తుంది. ఎలా అయినా వీళ్ళకి చేయాలని ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా
కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. దామిని ఇంకా అలా ఆనందభైరవి చెక్ తీసుకొని అందులో ఉన్న అమౌంట్ రాసుకొని హ్యాపీగా బయట ఖర్చులు వాడుకుంటూ ఉంటుంది. అదే టైంలో అనన్య, అమ్మగారు మీరు దొంగ సంతకం పెట్టారని అందరికీ తెలియకుండా కవర్ చేసుకుంటున్నారు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మగారు అని అంటుంది. ఏయ్ ఏంటి నాకు జాగ్రత్తలు చెప్తున్నావు అని అంటుంది. అవునమ్మగారు, ఒక్కసారి ఫోర్జరీ జరిగిందని తెలిస్తే మిమ్మల్ని అందరూ ఏం చేస్తారో మీకే తెలియాలమ్మగారు అని అంటుంది. ఎప్పుడెలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళు అని ఇంకలా ఆలోచనలో పడుతుంది. నిజమే, ఇప్పుడు నేను ఆనందభైరవి పిన్ని హాస్పిటల్ నుండి వచ్చింది కాబట్టి పట్టించుకోలేదు. ఒకవేళ నా గురించి నిజం తెలిసిపోతే అప్పుడేమైనా ప్రాబ్లం అవుతుందేమో. అందుకే ముందే ఎక్కువ అమౌంట్ని డ్రా చేసి పెట్టేసుకున్నాను అనుకో, అప్పుడు నాకు దొరికిపోయినా ప్రాబ్లం ఉండదు, డబ్బుల్ని నేనే ఖర్చు పెట్టుకుంటాను అని ఒక 10 lakhs రాసుకుంటుంది చెక్లో దామిని. అప్పుడే కరెక్ట్గా అనన్య ఇంకా కొంతమంది రౌడీలను పెట్టి దామినిని ఎలా అయినా ఇరికించాలి అని ట్రై చేస్తుంది. దామినిని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే ఆనందభైరవి మాత్రం ఊరుకోకుండా ఇంకా చాలా పెద్ద ప్లాన్ వేస్తుంది. దామిని విషయంలో క్లియర్గా చెక్ అనేది తను దొంగతనం చేస్తుంది అని, లైక్ తను ఫోర్జరీ చేస్తుందని ముందే తెలుసుకొని ఇంకా వెంటనే అనన్య దామిని లేనప్పుడు ఆ చెక్ బుక్లో క్రాస్ సైన్ చేస్తుంది. క్రాస్ చేస్తుంది చెక్ని. క్రాస్ చేస్తే ఖచ్చితంగా బ్యాంక్లో ఆ చెక్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాలి. సో అలా చేసేసరికి ఒక్కసారిగా ఇంకా దామిని షాక్ అయిపోతుంది. బ్యాంక్కి వెళ్ళి 10 lakhs డ్రా చేసుకోవాలి అనుకున్నాను, కానీ నేను క్రాస్ చేయలేదే, ఈ బ్యాంక్ చెక్ని క్రాస్ ఎవరు చేశారు, ఇప్పుడు నేనేం చేయాలి అని అటు ఇటు తిరిగి ఆలోచించి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనందభైరవి ఉంటుంది. ఒక్కసారిగా దామిని షాక్ అయిపోతుంది. పిన్ని అని అంటుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ దామిని అని అడుగుతారు ఆనందభైరవి. పిన్ని అంటే అది అని అనేలోపు వెంటనే ఆ చెక్ని, మేడం మీరు చెప్పిన అకౌంట్కి ఈ చెక్ వెళ్ళడం కుదరదు, టెస్ట్లో ఈ చెక్లో ఫోర్జరీ జరిగిందని తెలుస్తుంది, సో మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం అని బ్యాంకర్ అంటారు. ఇంక వెంటనే ఆనందభైరవి ఆ చెక్ని ఒకసారి ఇవ్వండి అని తీసుకుంటుంది. చూసేసరికి ఆనందభైరవి సంతకమే ఫోర్జరీ చేస్తుంటుంది. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయ్యి దామిని వైపు చూస్తారు. దామిని ఏమో టెన్షన్ పడుతూ ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా దామిని దగ్గరికి వచ్చి, దామిని ఏంటమ్మా ఇది, ఏం చేస్తున్నావమ్మా నువ్వు, నేను అడిగితే డబ్బులు ఇవ్వలేదని ఇలా దొంగతనం చేస్తావా, ఇది కరెక్ట్ కాదు కదా అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా పాపం దామిని ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటుంది. చూడు, ఇది నీ ఆస్తి, నీ ఇష్టం, ఎప్పుడు నేను పిల్లల్ని విలువలతో ఎందుకు పెంచుతానో తెలుసా, మన మన కుటుంబం అనేది అందరికీ ఆదర్శంగా ఉండాలని, అంతేకాని నాది నీకు రెస్ట్రిక్షన్లా అనిపిస్తుంది, నాది నీకు పొసెసివ్నెస్లా అనిపించడం లేదు, కాబట్టి ఇలా ఇలా దొంగతనం చేస్తావా అని అంటారు ఆనందభైరవి. ఇంక వెంటనే దామిని అలా చూస్తూ మరేం చేయమంటారు, ఆస్తేమో మీ పేరు మీదే ఉంటుంది, బ్యాంక్ అన్నీ మీ పేరు మీదే ఉంటుంది, ఇంటి పెత్తనం కూడా మీ పేరు మీదే ఉంటుంది, అలాంటప్పుడు నన్నేం చేయమంటారు, ఇది తప్ప అని దామిని అలా సీరియస్గా ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా దామిని మాటలకి చాలా అంటే చాలా బాధపడుతుంది ఆనందభైరవి. ఈ విషయం అక్కకి తెలియకూడదు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంటికి వెళ్తుందనమాట. వెంటనే ఆనందభైరవి ఇంకా అనన్య సీరియస్గా వస్తున్న దామినిని చూసి దామిని దగ్గరికి వెళ్ళి, ఏంటి అలా చూస్తున్నారు, అయినా అమ్మగారు మీరు ఇలా సైలెంట్గా ఉండిపోవడం నాకేమీ నచ్చట్లేదు, మీరు ఆస్తిపరులండి, ఎలా అయితే ఆనందభైరవి గారికి ఆస్తిలో హక్కు ఉందో అలాగే మీ అమ్మగారు లీలావతి గారు, మీ నాన్నగారు కోటేశ్వరరావు గారికి కూడా హక్కు ఉంటుంది, వాళ్ళ హక్కుల్ని మీరు లేవనెత్తాలి. వాళ్ళు ఆనందభైరవి అది ఇది దేవత అది అని భజన చేస్తూ ఉంటారు, భజన చేయాల్సిన కర్మ మీకేముంది, అందుకే చెప్తున్నాను మీరు ఆస్తుల కోసం పోరాడండి అని కావాలని దామిని మైండ్ని పొల్యూట్ చేస్తూ ఉంటుంది అనన్య. ఇంక వెంటనే బాగా పొల్యూట్ అయిపోయిన దామిని, అమ్మా
అమ్మా అని లీలావతిని పిలుస్తుంది. ఇంకప్పుడే పాపం ఆనందభైరవి ఇంటికి రీచ్ అవుతారు. లీలావతి ఏమైందమ్మా దామిని అని అడుగుతారు. అమ్మా నాకొకటి చెప్పు, మీ మీ పేరుపై ఎంత వస్తుంది అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఆనందభైరవి, శరణ్య వీళ్ళందరూ. ఇంకలా అందరూ చూస్తూ ఉంటారు. లీలావతి ఏమో ఏంటమ్మా ఎందుకు అడుగుతున్నావు అని అంటారు. లేదు నాకు నిజం తెలియాలి చెప్పండి అని అంటారు. వెంటనే ఇంకక్కడికి కోటేశ్వరరావు వచ్చి అమ్మా ఆస్తి మాది మీది అని కాదు అందరిది, ఇది ఉమ్మడి కుటుంబం అని అంటారు. నాన్న మీరిలాగే పాత చింతకాయ పచ్చళ్ళ ఆలోచించేసరికి అదిగో అధికారం అంతా ఆవిడకుంటుంది, మనమేమో భజన చేయాల్సి వస్తుంది. ఒకటి చెప్పండి, ఆనందభైరవి పిన్నే షోరూమ్ని నడుపుతున్నారు, ఎండి అయ్యారు. ఇప్పుడు ఆనందభైరవి కోడలు శరణ్య వదిన సీఈఓ అయ్యింది, దర్శన్ అన్నయ్య మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు, అందరూ అయ్యారు. రోహిత్ అన్నయ్యకి ఒక్కటైనా జాబ్ ఉందా? లేదు. పోనీ అమ్మ నీకైనా కంపెనీలో విలువ ఉందా? లేదు. నాన్న మీరైనా కంపెనీని చూసుకుంటున్నారా? లేదు. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు మనం ఇలా చేయాలి? ఎందుకు మనం వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా బ్రతకాలి? మన ఆస్తి మనకి ఇచ్చేస్తే మనం వెళ్ళిపోతాం కదా అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు లీలావతి. దామిని అని దామిని చెంప పగలగొడుతుంది. ఇంకా దామిని అలా చూస్తూ ఉంటుంది. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు ఆనంద గురించి? ఒకప్పుడు ఆనంద మన ఇంటిని పోషించడానికి ఎంత కష్టపడిందో నీకు తెలుసా? తెలుసా? నువ్వంటున్నావే ఆస్తులు హక్కులు అని. ఆ ఆస్తులు హక్కులు వచ్చింది ఎవరి వల్ల? ఆనంద వల్ల. అసలు ఈ ఇల్లు ఇలా ఉందంటే ఎవరి వల్ల? ఆనంద వల్ల. అనాథైన ఈ ఇంటికి చేదోడు వాదోడుగా నిలిచి తన కాళ్ళ కష్టంతో అదుగో ఆ స్కూటీ పైనే చీరలమ్మి ఈ ఇంటిని ఇప్పుడు ఇంత సామ్రాజ్యంగా చేసింది. అలాంటి ఆనంద భైరవిని అంత మాట అంటావా? ఆనంద భైరవిని ఎవరు నువ్వు అంటావా? ఆనంద భైరవి ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఈ ఇంటి మహారాణి, ఆ విషయం గుర్తుపెట్టుకో దామిని అని అంటుంది లీలావతి. ఇంకా అలా ప్రీతి దామిని దగ్గరికి వచ్చి చూడు దామిని, నువ్వు అడిగిన దాంట్లో అర్థం ఉంది. ఒకప్పుడు నేను కూడా నీలాగే కేవలం ఆస్తులు మాత్రమే జీవితం అనుకున్నాను, ఆస్తులే సర్వస్వం అనుకున్నాను. కానీ ఆస్తులు ఏమీ చేయలేవని, మనుషులు బంధాలే ఎక్కువని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నువ్వు కూడా అర్థం చేసుకో అని అంటుంది ప్రీతి. అవును ఆస్తి కంటే బంధాలే ఎక్కువ అని శరణ్య అంటుంటే ఆపండి ఆపండి, ఇలాంటివన్నీ ఆటో వెనకాల రాసుకోవడానికి, బాగా డబ్బున్న తర్వాత అందరికీ మైక్లో చెప్పడానికి పనికొస్తాయి, అంతేకాని బ్రతకడానికి కాదు. సరే వినరు కదా, నా మాట వినరు కదా, కనీసం నాకు డబ్బులు కూడా ఇవ్వరు కదా. సరే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, నేను ఏదో ఒక రూమ్లో ఉంటాను, నా ఫ్రెండ్స్తో ఒక రూమ్లో ఉంటాను, ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు, నెల నెల నాకు డబ్బులు పంపించండి అని బ్యాగ్ సర్దుకొని హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటుంది దామిని. అమ్మ దామిని నా మాట వినమ్మా అని చెప్పి ఎంతమంది ఎంతలా బ్రతిమలాడినా ఇంకా దామిని అయితే హాస్టల్కి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఆనంద భైరవి దామిని నువ్వు కోరుకున్నట్టే అన్నీ చేస్తాను, నువ్వెంత అడిగినా నీకు డబ్బులు ఇస్తాను, హాస్టల్కి వెళ్ళొద్దమ్మా, మన ఇల్లు విడిపోవడం నాకు ఇష్టం లేదు అని అన్నా సరే అక్కర్లేదు, మీరు నాకు డబ్బులు పంపించండి అది చాలు అని ఇంకా అలా హాస్టల్కి వెళ్ళిపోతుందనమాట. వెంటనే తనైతే ఇంకా హాస్టల్కి వెళ్ళి అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండాలని డిసైడ్ అవుతుంది. అనన్య ఏమో ఒక పక్షిని ఈ గూటి నుండి బయటికి పంపించేశాను, ఇప్పుడు ఇంకొక పక్షి కావాలి నాకు, కాబట్టి ఇంకొక పక్షిని బయటికి పంపించాలి అంటే నేను అనుకునేది ఒక్కటే, అది అని ఇంకా అలా ఆలోచిస్తూ వెంటనే ఒక ప్లాన్ వేస్తుంది. రౌడీలని పిలిపిస్తుంది. రేయ్ ఇప్పుడే హాస్టల్కి బయలుదేరింది కాబట్టి తను హాస్టల్కి వెళ్ళినప్పుడే తనని కిడ్నాప్ చెయ్యండి, తన్ని కిడ్నాప్ చేసి తన్ని జాగ్రత్తగా దాచిపెట్టండి అని ఇంకా వెంటనే చెప్పేసరికి ఒక్కసారిగా రౌడీలందరూ కలిసి ఇంకా హాస్టల్ చుట్టుపక్కలకి వెళ్తారు. ఎందుకే అంత మంచి ఇంటి నుండి బయటకు వచ్చేసావు, వెళ్ళక ఉన్న ఇంటికి వెళ్ళావు, నువ్వు చాలా ఉన్నదానివని అనుకున్నావు, అలాంటప్పుడు ఎందుకు ఇలా చేసావని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు బలవంతంగా వచ్చి కిడ్నాప్ చేస్తారు దామినిని.
ఇంకా అలా దామిని చెయ్యి పట్టుకోవాలని కిడ్నాప్ చేయాలనుకుంటే అక్కడ ఒక చెయ్యి పడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆనంద భైరవిది. ఆనంద భైరవి ఆ రౌడీలందరినీ బాగా కొట్టి ఇంకా దామినిని కాపాడుతుంది. దామిని ఏమో ఆనంద భైరవి వైపు చూస్తూ పిన్ని అని ఆనంద భైరవి కాలుపై పడి, పిన్ని, నేను మిమ్మల్ని ఎంతో తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నిజంగా ప్రీతి వదిన శరణ్య వదిన చెప్పినట్టు అది నిజమే అయింది. అన్నిటికంటే మనుషులే ముఖ్యం అని ఏడుస్తూ ఇంకా దామిని అయితే ఇంటికి బయలుదేరుతుంది ఆనంద భైరవితో కలిసి. అలా ఇంకా అనన్య ఛ, ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయిందా అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి రోహిత్ ప్రీతిని దర్శన్ శరణ్యని పిలిచి, శరణ్య, దర్శన్, రోహిత్, ప్రీతి, మీ ముగ్గురు చాలా హ్యాపీగా హనీమూన్కి వెళ్ళండి అమ్మా. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉన్న టెన్షన్స్తోనే ఉంటున్నారు. ఇప్పటికైనా మీరు హనీమూన్కి వెళ్తే ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. త్వరలోనే ఈ ఇంటికి ఒక వారసుడు వస్తే మేము కూడా సంతోషంగా ఉంటామని చెప్పి ఇంకా వాళ్ళకైతే టికెట్స్ బుక్ చేస్తారు. అదంతా చూస్తూ అనన్య చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, ఛ, నేనుండాల్సిన స్థానంలో ఆ ప్రీతి ఉంది, వీళ్ళు ఎలా అయినా అని చెప్పి ఇంకా కోపంతో జలస్తో రగిలిపోతూ ఉంటుందన్నమాట. అలా అనన్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.